రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్ కాపీ 16 నెలలు అయింది. 20 సార్లు మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసినా, కంప్లైంట్ చేసినా, వీడియోలు లేవు, పడవలో లేవు. మా కోసము పెద్ద పెద్ద టీంలు వేసుకొని కర్ణాటక సిక్కు లేకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తిరిగి దోపించినారే చెడ్డ చేయరుకో. అదే కేసే కదా మేము పెట్టింది కూడా అదే కేసే, సేమ్ కేసు. వాళ్ళ వీడియోలు ఉన్నాయి, తొడలు కొట్టేవి ఉన్నాయి. వాళ్ళు రాళ్ళతో కొట్టినారు, నాయకుడి ఇంటి మీద దాడి చేసినారు. నేను ఒకటే అడుగుతా పోలీసు వాళ్ళను, రేపు మీ పిల్లలకి ఇదే పరిస్థితి వస్తే మీరు ఆన్సర్ చెప్పాలి. తినేర్చేవనా, మీకు తినేర్చేవనా, ప్రతిపక్షానికి ఒక తినేర్చేవను, పాలకపక్షం ఒక తినేర్చేవను ఉంటాయి. పట్టుకోలే. ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీకి సంబంధించిన అధికార పార్టీ ఎమ్మెల్సీ సేమ్ 2 years అయింది ఇదే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి. మా ఫోన్ కాల్ డేటా తీపిస్తారా? 8 సార్లు నా ఫోన్ కాల్ డేటా తీస్తాడా? ఏం నేనేమన్నా తీవ్రవాదినా, నేనేమన్నా దొంగనా? ఎస్పీ గారిని తిడితే, ఎస్ఐ గారిని కొడితే భయం అయితే చెప్పాలా పోలీసు వాళ్ళు? మాకు భయం ప్రొద్దుటూరులో, మేము పని చేయలేము. ఈ రాజమల్లు ప్రసాద్ రెడ్డి రాజ్యాంగం ఇది. కర్తవ్యం సినిమా చూడండి. ఒక లేడీ కర్తవ్యం సినిమాలో లేడీస్ చేశారు. సేమ్గా లేవా మీకు? మా వాళ్ళు ఏం జరగకపోయినా చిన్న గొడవ జరిగితే కిడ్నాప్ కేసా? ఎవరో రాండి చూపిస్తా. ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ. యాంటిసిపేటరీ బెయిల్ వేసినాడు. మీకు తెలుసు యాంటిసిపేటరీ బెయిల్ కు మీరు సహకరించినారు, బెయిల్ రాలే. ఏమో విలేకరులను అడుగుతారా? పొద్దుటూరు ప్రజలు చెప్పండి. భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, గసిబాటి లక్ష్మీదేవి లేరా పొద్దుటూరులో? ఎమ్మెల్యేతో పాటు పక్కన లేరా? సెల్యూట్లు కొడుతున్నారు. ముందర మినిస్టర్ క్యాన్వాయ్ పెట్టినట్టు సైరన్లు కొట్టా బండి పోతున్నారు కదా. ఈ ముద్దాలు కనపరాలేరా పోలీసు వాళ్ళకు? కనపరాకుంటే బటాన్లు వేసుకొని, క్యాంపులు వేసుకొని ఇతర రాష్ట్రాలు కూడా పోయి పట్టుకొచ్చారు మమ్మల్ని. ఎఫ్ఐఆర్ కాపీ 307 కేసు రిజిస్టర్ అయింది ఇదే పోలీస్ స్టేషన్ లో. ఎలక్షన్ జరిపించుకోవాలని అనుకుంటే ఎన్కౌంటర్ చేసుకోండి, ఎన్కౌంటర్ చేయండి, పేర్లు చెప్పండి, పలానా డేట్ లో పలానా ఎన్కౌంటర్ అంతే కదా. ఏమైతుంది ఇంత దుర్మార్గమా? మీరేదో రక్షకులు అంటే మీరే ఇట్లా సతాయిస్తే మేము ఎవరి దగ్గర పోవాలి? ఇంకా బాధితులు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ రాజ్యాంగంలో ఉండేది. ఎవరికైనా నష్టమో కష్టమో వస్తే వాళ్ళని మీరు కాపాడతారనుకొని మీ దగ్గరికి వస్తారు. మా పైన ఇష్టం వచ్చేట్టు కేసులు ఎన్కౌంటర్ చేయండి సార్. తెలుగుదేశం పార్టీ లీడర్లను పేర్లు చెప్పి డేట్ చెప్పి ఎన్కౌంటర్ చేయాలా? మహిళా ఎస్ఐ గారిని కొట్టారు. మేడం నమస్కారం, మీకు నమస్కారం. మళ్ళా కొట్టించుకుంటారు. రేపమన్నాడు సాటి అధికారిని నమస్కారం. ఆమెకు కూడా సహకరించకపోతే మీరు ఎవరిని సహకరిస్తారు? చేసిన కేసులే. మనం చిన్న బైక్ ర్యాలీ ఆడ నుంచి చేస్తానే కేసులు పెడతారు. ప్రజల సమస్య కోసం ధర్నా చేయలేంలే, మనం ఆడిపోయి నిలబడతానే కేసులు కడతారు. వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ ని బంద్ చేస్తారు, అన్ని చేస్తారు, అన్ని స్తంభిస్తారు, ఏముండవు. మాదిరి భాష టీ అంగడి, భాష పూల కొట్టు, రాచమల్లు పోలీస్ స్టేషన్లు టీ స్టాల్, రాచమల్లు మొత్తం బంగారంగళ్ళు, రాచమల్లు పేరు పెట్టేయండి. బయటికి తొప్పే ఊరు బయట మాకు ఒక ఆర్డర్ ఇచ్చేయండి. మీరు రిజిస్టర్ ఆఫీస్ కూడా రాచమల్లు రిజిస్టర్ ఆఫీస్, రాచమల్లు పోలీస్ స్టేషన్. ఈరోజు ప్రొద్దుటూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ధర్నా చేసేదానికి ముఖ్య ఉద్దేశము, ముఖ్య కారణం ఏంటంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి రాజ్యాంగంలో ప్రొద్దుటూరులో పోలీసింగే లేదు. చిన్న ఉదాహరణ, డబ్బులు ఇవ్వాల్సింటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మా దశగిరన్న బీసీ నాయకుడు డబ్బులు వేరే వాళ్ళు ఇవ్వాల్సింటే వాళ్ళని డబ్బులు పోయి అడిగితే ఆడ ఏదో వాళ్ళిద్దరూ చిన్నగా 6-7 ఏళ్ళు అయింది డబ్బులు ఇవ్వమని అడిగితే స్టేషన్ కాడికి పోదాంపా అని బండ్లు ఎక్కి స్టేషన్ కాడికి వచ్చినారు. ఈడ ఏదో దశగిరన్న వాళ్ళ కొడుకు ఆ డబ్బులు ఇవ్వాల్సినోడు 7 ఏళ్ల నుంచి ఆడిపోయినావు నువ్వు, మాకు డబ్బులు ఇవ్వాలి కదా, మాకు అవసరం ఉంది అని అడిగితే వాళ్ళిద్దరి మధ్యన వాదులాట జరిగి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు, చెరొక దెబ్బ వేసుకున్నారు. దానికి 307 కేసులు, కిడ్నాప్ కేసు అంట. కొత్తగా చూడండి పోలీసు వాళ్ళు, కిడ్నాప్ కేసు అంట అది. ఆ కేసు పెట్టి ఇడికి తీసుకొచ్చినారు. రైట్, మా దశగిరన్న కొడుకు లేదా మా దశగిరన్న తప్పు చేసింటే రైట్ కేసు పెట్టమని అరెస్ట్ చేయమని మేము అడగలే. అయితే ఆ పని చేసినారు కదా,
ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పొద్దుటూరులో ఉన్న సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఇక్కడ ఉండే ఆఫీసర్లను అడుగుతున్నా. నేనేం ఎక్కువ మాట్లాడడంలే, నా పైన కక్ష కట్టి నన్ను బెదిరించి నన్ను అన్నీ చేయాలని చూస్తున్నారు. ఎవరికేం నేనేం భయపడను. నేను ఎవరి మోచేది నీళ్ళు తాగడంలే, నేను ఎవరి కింద బానిసను కాదు. పొద్దుటూరు ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని నేను. ఎఫ్ఐఆర్ కాపీ ఇదో చూడండి. 13/10/2022 22వ సంవత్సరం అంటే 2022 ఒక 40-50 సార్లు కంప్లైంట్ చేసింటాం ఇప్పటికి పోలీస్ స్టేషన్లో. దీంట్లో ముద్దాయిలు వచ్చేసి 307 సెక్షన్లు, 307, 324. నా పైన మాత్రం 307 కేసు పెట్టినారు కదా నన్ను అరెస్ట్ చేయాలని. ఇదే 307 కేసులో ముద్దాయిలు డి గురునాథ్ రెడ్డి. పొద్దుటూరులో లేడా? ఏమన్నా పాకిస్తాన్ కానీ లేకపోతే ఏమన్నా మాల్దీవ్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా థాయిలాండ్ కానీ పోయి దాంకున్నాడా? గురునాథ్ రెడ్డి. నెక్స్ట్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి. ఇతను లేడా పొద్దుటూరులో? ఇతను ఎమ్మెల్యే బండిలో వెనకాల కూర్చుంటా అంటే ఇదే పోలీసు వాళ్ళు ఆ బండిలో కూర్చొని ఊరంతా తిప్పుతున్నారు. చూసినారా పొద్దుటూరులో పోలీసింగ్ ఎట్టుందో? చూడండి, నేను కరెక్ట్ ఉంటే మాట్లాడతా. ఎఫ్ఐఆర్ కాపీ 307లో ముద్దాయి. నెక్స్ట్ చెన్నయ్య, ఇల్లూరు దస్తగిరి, గర్షపాటి లక్ష్మీదేవి లేరా? ఈమా ఈ తీటౌన్ పోలీసు వాళ్ళకు తెల్లా డ్యూటీ చేస్తున్నారా ఇల్లు? చూసుకోండి, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ. వాళ్ళు మాకేం తెల్లంటారు రేపు, ఎందుకంటే ప్రెస్ మీట్ పెడతారు. ప్రవీణ్ ఏదో ఒక కులం వ్యక్తికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేశాను, దాని సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా, అది కూడా చెప్తా ఇప్పుడే. దీనికి బెయిల్ వేసినాడు. గుంటూరులో సత్యరిచ్చిందుని మాదిరి ఇతని చూపించారు ప్రెస్సులకు. ప్రెస్ మీట్లు పెడతా అంటే ఏం చేయలే. నేను ప్రెస్ మీట్ పెడతానే ప్రెస్ మీట్లో వచ్చి పోలీసు వాళ్ళు ఎత్తుకొచ్చిందని ఇక్కడ పెట్టినారే. అంటే ఇప్పుడు ఈ పోలీసులు ఉన్నారా పొద్దుటూరులో? ఏదో యాంటిసిపేటరీ బెయిల్ వేసినాడు. డేట్ వచ్చి 9 జనవరి 2024. ఇది యాంటిసిపేటరీ బెయిల్. ఇన్ ద రిజల్ట్ దిస్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్. యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అయింది. కోర్టు కానిస్టేబుల్ కోర్టుకు కూడా ఇక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి తెలీదా చట్టం? ఈ యాంటిసిపేటరీ బెయిల్కు సహకరించినారు. మ్యాజిస్ట్రేట్ గారికి అన్ని న్యాయం గెలుస్తుంది కాబట్టి కోర్టుల్లో ఇది బెయిల్ రిజెక్ట్ చేసినారు. పట్టుకోవచ్చు కదా పోలీసు వాళ్ళు, టైం లేదా వీళ్ళకు? ఎప్పుడు జరిగింది ఇది? 9th డే ఆఫ్ జనవరి 2024. అంటే 9వ తేదీ నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఈ బెయిల్ ఆర్డర్ వచ్చింది 9వ తారీఖు. అంటే బెయిల్ వేసింది ఎప్పుడు? దానికంటే ఒక వారం ముందు వేసింటాడు. అంటే ఆల్మోస్ట్ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు బెయిల్ వేసినాడు. ఇది తెలియదంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి. టైం లేదు పాపం. నా కోసము మా ఎన్నోళ్ళ ఇంటికి, మా బంధువుల ఇళ్లకు, హైదరాబాదులో నాకు తెలిసిన వాళ్ళకు, ఫ్రెండ్స్ ఇళ్లకు జీపులు వేసుకొని పెద్ద పెద్ద తుపాకులు, ఇంత జంపు తుపాకులు, మళ్ళీ సన్నవి కాదు, ఇంత తుపాకులు పెద్దవి, ఆ తుపాకులు తీసుకొని వచ్చినాడు కదా. ఉన్నాడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్లో? లేరా? అంటే ఏం ఇది ఎందుకు పట్టుకోడు ఆయన? అంటే ఇట్ ఈస్ నాట్ హిస్ డ్యూటీ. వీళ్ళని ఎవరిని పట్టుకోడు. పొద్దున్నే ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి మన వాళ్ళు పోయేస్తుంటారు. పొద్దున్నే స్టేషన్కు రారు, సాయిబాబా గుడికి పోరు, వినాయకుడి గుడికి పోరు, లేకపోతే చర్చికి పోరు, లేకపోతే మసీదుకు పోరు. ఫస్ట్ ఒక ఇల్లు ఉంది పొద్దుటూరులో, దాన్ని ఏమంటారంటే రాచమల్లు రాజభవనం. ఆ భవనానికి పోయి పొద్దున్నే సెల్యూట్ కొట్టొస్తారు. ఇదో చూపిమంటారా ఫోటో? కూడా చూపిమంటారా ఫోటో? ఇదే ముద్దాయి ఎమ్మెల్యే ఇంట్లో ఫోటోలో సర్కిల్ ఇన్స్పెక్టర్తో వ్యవహారం చేస్తున్నాడు. ఇది ఎమ్మెల్యే ఇల్లేనా? నాకు తెలియదు, నేను ఏదో చూడలే. ఇది ఎమ్మెల్యే గారి ఇల్లేనా? ఈయన ఎవరో పాపం నాకు కనపడడం లేదు, నాకు తెలియడం లేదు. ఎవరో ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్లు. ఆ ఎదురుగా ఉండేది ఎవరైనా భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి అంటారు మామూలుగా. అంటే కనపరాలే. ఈ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇదే నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు విత్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ పెట్టి తీసిన కంప్లైంట్ వేస్తాడా, ఈరోజే పంపిస్తాడా కంప్లైంట్ కూడా. ఇది ఎమ్మెల్యే ఇల్లేనా? నాకైతే తెలియదు, నేను చూడలే ఎప్పుడు. నేను ఎప్పుడు ఆయన ఇల్లు చూడలే, నాకైతే తెలీదు. ఇదో చూడండి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డితో చేతులు ఎనికి కట్టుకొని మాట్లాడుతున్నాడు. ఇట్లా మళ్ళా
డ్యూటీ తెలుసా వీళ్ళకు జాబులు ఇచ్చింది, వీళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది వీళ్ళకి ఎందుకోసం? ప్రజలు మాలాంటి వాళ్ళ ప్రజల తరపున పోరాడిన వాళ్ళని జైల్లో వేయడానికి వాళ్ళకి జీతాలు ఇచ్చేది. ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఆయన ఎమ్మెల్యేతో పాటు ఉండొచ్చు. సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎమ్మెల్యే గారు ఇండియాకి పోయినప్పుడు ఆడున్నే అరెస్ట్ చేయరు. ఈ కేసు గురించి ఎవ్వరికి తెలియదు. కారణం ఏమంటే పొద్దుటూరులో నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తాను, పోలీస్ స్టేషన్ కూడా రాచమల్లు పోలీస్ స్టేషన్, రాచమల్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్, అదేదో అసెంబ్లీ రోడ్ సినిమాలో భాషా చిల్లర కొట్టు, భాషా టైర్ల అంగడి, భాషా చిల్లర అంగడి, భాషా అన్ని అంగళ్ళ పేర్లు ఉన్నట్టు రాచమల్లు బస్ స్టాప్, రాచమల్లు పోలీస్ స్టేషన్, రాచమల్లు సబ్ రిజిస్టర్ ఆఫీస్, రాచమల్లు టైర్ల అంగడి, రాచమల్లు ఇంకా డాష్ డాష్ ఏ అంగళ్ళు ఉన్నాయో అన్ని అంగళ్ళకు రాచమల్లు ప్రసాద్ రెడ్డి పేరు పెట్టండి. ఎందుకు ఇంకా ఊరు దొబ్బేయండి మమ్మల్ని, ఊర్లోంచి మాకు ఒక జీవో ఇస్తే పోతుంది కదా. మీరు ప్రశ్నించకూడదు, మీకు హక్కు లేదు, మీరు వెళ్ళిపోండి అని ఒక జీవో తేండి. మరి వీళ్ళని అరెస్ట్ చేయరు. నిన్న మళ్ళా పాపం ఉత్తముడు, గొప్పవాడు, దాన ధర్మాల్లో వీరుడు, ప్రజలను ప్రేమించేవాడు, కులమతాలకు అతీతంగా పనిచేసేవాడు, పోలీస్ సోదరులంటే ప్రేమించేవాడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇబ్రహీం సిఐ ఏదో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినవాడంట, ఆయన మీద నేను ఆరోపణలు చేస్తానంట. మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వచ్చి సబ్ రిజిస్టర్ని తిట్టినాం, ఆయన ఏ కులమయ్యా అంటే నువ్వు కులాలు చూసి తిడతాడావా? నువ్వు తిడతావేమో అట్లా. మేము ఏ రోజు అత తప్పు చేసినాడు కాబట్టి ప్రశ్నించినాం. ఫోటో చూపించిన, చెప్పు ఆన్సరు చెప్పు నాయన. నీ ఇంట్లోనే ఫోటో, నీ ఇంట్లోనే భూమిరెడ్డి వంశీరెడ్డితో ఉన్నాడు, ఇంక చెప్పు ఇంతకంటే ఏం చూపించాలి ఆధారం? సెబ్ ఆఫీస్కి పోయి ప్రభుత్వానన్నా మార్చండి, పట్టుకుంటే పిలిచపోతా ఇట్ట కొట్టినావే ఆ ఎస్ఐ ఏ కులమన్నా? పొద్దుటూరులో ఉండే మైనార్టీ సోదరులు ఎవరో కొందరు నిన్న వాట్సాప్లో మెసేజ్లు పెట్టినారే, రమ్మను ఎవరు అందరూ టైం చెప్పండి, నేను వచ్చా ఆడుకో, చర్చకు రెడీ, నేను రెడీ చర్చకు. జెండా చెట్టు జేసీబీ పెట్టి ఇట్ట కొట్టినాడే, ఈ పీక్కుంటానారా? ఇళ్ళ కాడేమన్నా ఆ రోజు ఇప్పుడు మాట్లాడిన సోకాళ్ళ వాళ్ళంతా ఏమన్నా పీక్కుంటానారా? మరి ఆ రోజు జెండా చెట్టు బాడు కొట్టినప్పుడు మాట్లాడలేదే ఈ మైనార్టీ పెద్దలంతా? మళ్ళా కౌన్సిల్ హాల్లో షేమ్, పొద్దుటూరుకు షేమ్, పోలీసు వాళ్ళు బందోబస్తుంటే ఇర్ఫాన్ బాషా, ఆయిల్ మిల్లు కాజా వాళ్ళు కొట్టుకుంటా అంటే బంగారెడ్డి గరిసిపాటి లక్ష్మీ ఒక పాపం పరిగెత్తా అంటే ఇటు ఆపుతా ఆడే కొట్టుకొని ఇడ్సు అని. మరి ఆ రోజు మెట్టుతో కొట్టుకున్నారే. మరి ఆ రోజు ఏం ఈ సోకాళ్ళు మైనార్టీ వాళ్ళంతా నన్ను ప్రశ్నించే మైనార్టీలంతా పిక్కుంటానారా? కౌన్సిల్ హాల్లో ఏరుకుంటానారా? ఊడిపోయినట్టు ఏమన్నా ఏం చేస్తానారు? బుద్ధి పుట్టినట్టు ఇష్టానుసారం నోరు చేరముందని మాట్లాడితే ఊరుకుంటా అనుకుంటారా? శివాలయం సర్కిల్లో ఇట్టే కూర్చుంటా, ఎవడో రాండి, నేను ఆధారం చూపించి మాట్లాడుతాడా, రమ్మని ఎవరో. బనగానపల్లిలో ఏం భూములు కొన్నాడో చూపిస్తా, హెడ్ కానిస్టేబుల్ ఎవడో పేరు చెప్తా, బినామీ ఆస్తులు బుకి తమ్ముతో భాగాలు పెట్టుకున్న రిజిస్టర్ డాక్యుమెంట్లు చూపిస్తా, రమ్మని ఎవడో. మొత్తం వాట్సాప్ కాల్, ఫోన్ కాల్ డేటాలు నేను తెప్పించిన, నాకు తెలుసు చదువు, చూపిస్తా నేను ఏ బుక్ ఎవరితో మాట్లాడుతున్నాడో. రావాలి వీళ్ళంతా. అంటే కులాలు మతాల పేర్లు చెప్పి రాచమల్లు ప్రసాద్ రెడ్డి విభజించి మాట్లాడతాడా? నువ్వు కరెక్ట్ కదా, నువ్వు చాలా ఉత్తమనివి కదా, పిలిచికొచ్చి వంశీరెడ్డిని వీళ్ళందరినీ ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఉండే వాళ్ళను 24 గంటలు తెచ్చి సరెండర్ చేయి. పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి. ఎమ్మెల్యే 75 లక్షలు దాన ధర్మం చేస్తే రిసిప్ట్ లేదని ఒక్క పోలీస్ పట్టుకోడు. ఇదే ఒక పేదవాడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు. నిన్న నాకు ఒక అతను ఫోన్ చేసినాడు, పొట్టేళ్ళు అమ్ముకొని అతను శనివారం మైదుకూరు సంతలో వస్తా అంటే ఆడ డబ్బులు ఆపి చెక్ చేస్తున్నారు అని భయపడి అతను ఊరి బయట దాంకునేట. అంటే సామాన్యుడు 1,00,000, 2 లక్షలు లెక్క తీస్తే అతనికేమో పోలీసులు పట్టుకుంటారా? 75 లక్షలు నిన్న ఇచ్చినా అంట, ఆడ ఎట్టిస్తాడు? ఏం రిసిప్ట్ లేదా? ఇప్పుడు లేదా ఎలక్షన్ కోడు? ఇప్పుడు లేవా రూల్స్? అంటే కేవలం రాచమల్లు ప్రసాద్ రెడ్డికి జీ హుజూర్ అని పనిచేసే పోలీసులు ఉన్నన్ని రోజులు ప్రొద్దుటూరు పట్టణంలో ప్రజలు నాశనమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులం, కార్యకర్తలం మేము నాశనమవుతున్నాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డి రాసుకో, 3 నెలలు 90 రోజుల్లో వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే నీ పైన, నీకు పనిచేసిన అధికారుల పైన
అన్ని కాల్ డేటాలు వాట్సాప్ వీడియో కాల్ చూపించిన వాళ్ళు ఎవరో తెలుసు, నాకు వాట్సాప్ కాల్ చేసిన వాళ్ళు తెలుసు. మొత్తం అన్ని రికార్డ్స్ పెట్టి సిఐడి ఎంక్వైరీ చేపిస్తా. ఇప్పుడు చెప్పాలా, ఎవరో 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చెప్తారో, పోలీస్ స్టాఫ్ చెప్తారో, ఒక మహిళా ఎస్ఐని రాళ్లతో కొడితే నో పోలీస్. ఇవన్నీ పక్కన పెడదాం. నేను తెలుగుదేశం పార్టీ, నాకు నోరు ఎక్కువ మాట్లాడుతాడా. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఒక ఐపీఎస్ చదివినాడంటే, ఒకవేళ మహా అయితే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఉంటే ప్రజల దయ తలిస్తే ఒకసారి గెలిస్తే 5 ఏళ్ళు ఉంటావు. ఒక ఐపీఎస్ ఆఫీసరు రిటైర్మెంట్ అయినంత వరకు ఐపీఎస్ఏ. అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ను పోలీస్ స్టేషన్లో మీ ఎస్పీకి కాకుంటే పట్టుకోనియన్ కేకలేసినాడు. 3 టౌన్ సిఐ గారు, ఇప్పుడు ఆయన ఇబ్రహీము, ఆయన పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసరు, గోల్డ్ మెడలిస్టు కదా, డ్యూటీస్ ఇంచుతాడు. ఏమి మీ ఎస్పీ గారిని తిట్టే కంప్లైంట్ ఇలా రాయడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఒక్కడన్నా మా జిల్లా ఎస్పీని మాట్లాడతావా అని మాట్లాడేవాడు ఉన్నాడా? మీరు నీతులు చెప్తే మేము వినాలా? జిల్లా ఎస్పీ గారిని దూషించినందుకు ఎమ్మెల్యే పైన కేసు కట్టాలి. ఇదే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కట్టాలా? ఇంకా తమాషా, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం, ఈ ప్రెస్ మీట్ తింటానే రేపు కడపలో లేస్తుంది ఒక సంఘం, దాని పేరు పోలీస్ సంఘం. ఆ సంఘం బాధ్యతలు అన్న మీరెందుకు డిస్టర్బ్ చేస్తారు? మాట్లాడియండి మేము రాము. ఏమున్నా మీడియా ప్రజల సమక్షంలో చెప్పండి. ఒక నిమిషం, లెట్ మీ కంటిన్యూ. లాస్ట్ ఒక పాయింట్. పోలీస్ సంఘం వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? జిల్లా ఎస్పీ గారిని దూషించినప్పుడు పోలీస్ సంఘం ఏం చేస్తుంది? పోలీస్ సంఘం ఎందుకు కంప్లైంట్ ఇలా? ఇప్పుడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా ఎమ్మెల్యే పైన కేసు రిజిస్టర్ చేయాలా? ఎస్పీ గారిని దూషించినందుకు అన్న నాకు అర్థం కాలే, నేను చెప్పేదినండి, ఇక్కడే మాట్లాడు. రిప్రజెంటేషన్ నీకు రాలే, మా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇస్తానే గంటకు సించి ఉప్పుని ఎగిరేస్తారు. రిప్రజెంటేషన్ ఇయ్యను. మాకు ఎస్పీ గారిని తిట్టినాడు, మేము ధర్నా చేస్తున్నాం. మా జిల్లా ఎస్పీ గారే, మీకు లేకపోవచ్చు, మీకు లేకపోవచ్చు, మా ఎస్పీ గారైనా, మా జిల్లాకి ఎస్పీ అయినా నిజమే. నువ్వేం రాసి అది అక్కడే ఉంది. ఎస్ఐ గారు మేడం రావాలా? ఇప్పుడు ఆమె పైన దాడి చేసిన వాళ్ళు ఎందుకు పట్టుకోవాలి పోలీసులు? ఆమె పైన దాడి అట్లా కాదన్నా, ప్లీజ్ నేను చెప్పేది నండి. మా బాధ చెప్పుకొని ప్రజలకు వినాలా? ఇంకొంచెం లెట్ మీ కంప్లీట్ 2 minutes కంప్లీట్ చేయని. మా డిమాండ్స్ ఏందో చెప్పండి, మేము వీడికి ఎందుకు వచ్చామో చెప్పాలి. లెట్ మీ కంప్లీట్ 2 minutes. లెట్ మీ కంప్లీట్ 2 minutes వస్తానా? 3 నా ప్రధాన డిమాండ్లు 3. 1 భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, గర్షపాటి లక్ష్మీదేవి, గురునాథ్ రెడ్డి, ఇల్లూరు దస్తగిరి, తర్వాత రమాదేవి, బెనర్జీ, కిషోరు, సుబ్బరాయుడు, ఫారూక్, అక్రమ్. బెనర్జీ చెప్పాలా? బెనర్జీ కాడికి అసలు పోలీసులో పోలే. బెనర్జీ అంటే ఎవడో తెలుదు, పొద్దుటూరులో ఉండే పోలీసులకు బెనర్జీ ఎవడో తెలుదు. ఇప్పుడు మరి కేసులో ముద్దాయి కదా, ఎందుకు అరెస్ట్ చేయలే? ఆయన్ను అరెస్ట్ చేయలేదు కాబట్టి నా తమ్ముడి మీదకి వచ్చాడు. ఇదే చూడండి, ఇంకా ఆధారాలన్నీ చూపిస్తాడా? రావాలా ఎవరో? ఫస్ట్ డిమాండ్, దీంట్లో ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు విత్ ఆధారాలు సహా నేను కంప్లైంట్ చేస్తాడా. నెంబర్ 2, మా దసీరన్న కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలే. ఏమది అంటే పోలీస్ స్టేషన్లో ఇక్కడ రాచమల్లు రాజ్యాంగంలో ఏమన్నా వ్యక్తి కంప్లైంట్ ఇస్తే తీసుకోకూడదు, కంప్లైంట్ తీసుకోవాలి. అతి ముఖ్యమైనది ఈ డిమాండ్. ఎస్పీ కాదు, అమ్మ మొగుడికి చెప్పుకునే దానికి ఏం కేసు వస్తుందో కట్టాలా. ఎమ్మెల్యే గారి పైన కేసు కట్టాల్సిందే. ఈ 3 నెరవేర్చాల్సిందే. ఈ 3 దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ లెటర్ కూడా తెమ్మని వెంకట దగ్గర చూపించాం. కంప్లైంట్ లెటర్ వెంకట దగ్గర కంప్లైంట్ లెటర్ ఇప్పుడే డ్రాఫ్ట్ చేసి రెడీగా పెట్టినాయి. 3 అంశాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తున్నాం. లాస్ట్ మా రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కు, తెలుగుదేశం పార్టీ నాయకులను ఎన్కౌంటర్ అన్నా చేయండి, లేకపోతే మాకు ఒక జీవో తేండి. పొద్దుటూరులో ఎవరు ఉండకూడదు, మీరైనా ఒక జీవో తేండి. మహిళా ఎస్ఐ బీసీకి సంబంధించిన ఎస్ఐ గారు హైమావతం మేడం మీద దాడి చేసిన నిందితుల్ని పట్టుకోవాలా. ఇవి చేయాలా ఫస్ట్. ఇవన్నీ మా డిమాండ్స్. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా మేము చెప్పేది వినే పరిస్థితుల్లో లేడు. పోలీస్ సంఘాన్ని కూడా చెప్తాడా, కడపలో
కానిస్టేబుల్ సోదరులకు టీఏలు డిఏలు రావాల్సిన దాని మీద కూడా త్వరలో ఎస్పీ ఆఫీస్లో ఇప్పుడు ఇట్లా పోయినట్టే పోయి ధర్నా కూర్చుంటా. వాళ్ళకు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అరియర్స్, వాళ్ళకి రావాల్సిన డబ్బులు, టీఏలు డిఏలు మాపై కేసు పెట్టినా కడుపులో పెట్టుకొని ప్రేమతో వాళ్ళ కోసం, పోలీసుల కోసం పోరాడుతున్నాం. ఇప్పటికైనా 3 CA గారిని రిక్వెస్ట్ చేస్తానా, మంచి ఆఫీసర్ అనిపించుకోండి. నేను ఎందుకు చెప్తానంటే చరిత్ర ఉంటుంది. చరిత్రలో పలానా సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే మంచివాడు, ఈ ఊళ్ళో డ్యూటీ బాగా చేశాడు అనిపించుకుంటే ఆయనకు, ఆయన నెక్స్ట్ తరాలకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ కమ్యూనిటీ ఫ్రెండ్స్లో గుర్తింపు ఉండాలా. ఇంత వరస్ట్గా పనిచేసినా అనిపించుకుంటే దానికి ఎవరేం చెప్పలేరు. మనిషికి ఆత్మాభిమానం చంపుకొని పని చేయకూడదని చెప్తానా. 3 CA గారికే చెప్తాడా, ఆత్మాభిమానం చంపుకొని పని చేయొద్దు. ఆత్మాభిమానం చంపుకొని పని చేస్తే చనిపోయిన శవంతో లెక్క. ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే కోపంతో కాదు, బాధతో. ప్రొద్దుటూరు ప్రజలకు ఫైనల్ రిక్వెస్ట్, భూమిరెడ్డి వంశీరెడ్డి అనేవాడు ఊళ్ళో లేడు. ఇప్పుడు పోలీసు వాళ్ళు అదే చెప్తారు, చెప్పుంటే మీడియాకు వచ్చి 1.5 సంవత్సరం అయింది ఎతకలాడుతున్నాం, భూమిరెడ్డి వంశీరెడ్డి దొరకలే అంటారు. మా వాళ్ళు, మా తమ్ముడు భరత్ ఆ రోజు కాకతీయ జరిగిన ఇన్సిడెంట్లో వాంటెడ్ అని చెప్పి ఫోటోలు పెడతారా? నేను పెడతా, ఈ పొద్దు పెడతాడా. వాంటెడ్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఎక్కడున్నా ప్రొద్దుటూరు ప్రజలు కనపస్తే 3 పోలీస్ స్టేషన్ మాత్రం తేవాకండి. మీరు ఇచ్చిపోతానే వాళ్ళు మళ్ళీ ఇంటికి పంపిస్తారు. నాకు ఫోన్ చేయండి, నేను వస్తా. భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, గరిసిపాటి లక్ష్మీదేవి, ఇల్లూరు దస్తగిరి, గురునాథ్ రెడ్డి, వీళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళు రేపు ప్రెస్ మీట్ పెట్టి 1.5 సంవత్సరం అయింది, తీవ్రంగా కష్టపడి కృషి చేస్తున్నాం. మా శాయశక్తుల 10 టీములు వెతుకుతున్నాం, వాళ్ళు దొరకలని చెప్తారు. ఈ డిమాండ్స్ అని నెరవేర్చాలా. జిల్లా ఎస్పీ గారిని దూషించినా కూడా కేసు పెట్టమని సపోర్ట్ చేయని ప్రతి పోలీస్ ఆఫీసరు నా దృష్టిలో ఆత్మాభిమానం చంపుకొని పని చేసినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.